నమస్తే నేను మీ రేవంత్ చలమల. సో, హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది అందరికీ ఉండాలి అని చెప్పేసి ఎన్నో రకాల కేసెస్, ఎగ్జాంపుల్స్ ఎన్నో చెప్పాం. సో, హెల్త్ ఇన్స్యూరెన్స్ అన్న విషయం రాగానే బై డిఫాల్ట్‌గా వీడియోని స్కిప్ చేస్తారు. వీడియోని ఆపేస్తారు. ఎందుకంటే దాంట్లో డబ్బులు రావు. మనం డబ్బులు కట్టాలి కాబట్టి. కానీ ఇక్కడ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు తీసుకునేటువంటి హెల్త్ ఇన్స్యూరెన్స్ అది మీకోసం కాదు. మీరు ఆల్రెడీ చేసినటువంటి ఇన్వెస్ట్‌మెంట్స్‌కి అండ్ మీకు ఆల్రెడీ ఉన్నటువంటి అసెట్స్‌కి ప్రొటెక్షన్ కింద హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటారు. ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా అనిపియచ్చు. అదేంటి హెల్త్ ఇన్స్యూరెన్స్ మనకేదైనా హెల్త్ ఇష్యూస్ కదా ఉపయోగపడేది. మన ప్రాపర్టీకి ఏంటి హెల్త్ ఇన్స్యూరెన్స్? సో, బేసిక్ ఈ కన్‌ఫ్యూజన్ అందరికీ ఉంది కదా! లెట్ మీ క్లారిఫై. ఇప్పుడు మీకు ఏదైనా పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి. మీ దగ్గర సరిపడా డబ్బులు లేకపోతే ఏం చేస్తారు? మీ దగ్గర ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్‌ని రిడీమ్ చేస్తారు. లేదు ఇంకా క్రిటికల్ ఏంటి అనంటే మీ దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీని అమ్మేసైనా సరే బతికించుకోవడం కోసం ఖర్చు పెడతారు. మరి ఇట్లాంటప్పుడు మీరు తీసుకునేటువంటి హెల్త్ ఇన్స్యూరెన్స్ మీ బాడీకా లేకపోతే మీ ప్రాపర్టీకా? సో, బేసిక్ ఇట్లా చెప్తే గాని ఎవ్వరికీ ఇది బుర్రలోకి ఎక్కట్లేదు. హెల్త్ ఇన్స్యూరెన్స్ అని అంటే ఏదో జస్ట్ మనకి ఏదైనా అయితేనే కదా ఇచ్చేది. దానికోసం నేనెందుకు ప్రీమియం పే చేయాలి? ఎప్పుడు ఏదో హెల్త్ ఇష్యూ వస్తది కదా అని చెప్పేసి నేను ఇప్పుడు హెల్త్ ఇన్స్యూరెన్స్ ఎందుకు తీసుకోవాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది ఆలోచిస్తున్నారు. కానీ సాడ్ రియాలిటీ ఏంటి అనంటే ఇప్పటి వరకు మన భారతదేశంలో రోడ్డు మీద పడ్డటువంటి కుటుంబాలు ఒక హాస్పిటల్ బిల్లు వల్లే జరిగాయి. అటువంటి హాస్పిటల్ బిల్స్‌కి అగెయిన్స్ట్‌గా మీరు గనుక మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోకపోతే మాత్రం మీరు చాలా క్రిటికల్ సిట్యుయేషన్‌లో ఇరుక్కుపోయినట్టు వాళ్ళవుతారు. ఏమన్నా హెల్త్ ఇన్స్యూరెన్స్ ఎంతుంది అని ఎవరైనా అడిగినా కానీ నా దగ్గర 5,00,000 హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంది, 10,00,000 ఉందని అంటారు. నాకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది హెల్త్ ఇన్స్యూరెన్స్ అని అంటారు. ఒక్కసారి ఆలోచించండి. మీ కంపెనీ ఇచ్చేటువంటి హెల్త్ ఇన్స్యూరెన్స్ 5,00,000 మీకు సరిపోతుందని అనుకుంటున్నారే. మీకేదైనా హెల్త్ ఇష్యూ రావటం వల్ల ఒక మేజర్ క్రిటికల్ ఇల్నెస్ వల్ల గనక మీరు జాబ్ మానేసే సిట్యుయేషన్‌కి వస్తే ఆ జాబ్‌తో పాటు మీ హెల్త్ ఇన్స్యూరెన్స్ కూడా పోతుంది. ఆ తర్వాత మీరు ఎట్లా ఎఫోర్డ్ చేయగలుగుతారు? మీకు జాబ్ పోయిన తర్వాత హెల్త్ ఇన్స్యూరెన్స్ మీరు తీసుకుందాం అని అనుకుంటే ఆ టైం కల్లా మీకు ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్నట్లయితే ఏ హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీ మీకు ఆ హెల్త్ ఇన్స్యూరెన్స్‌ని ఇష్యూ చేస్తది? హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది అన్ని బాగున్నప్పుడు తీసుకునేది. మన హెల్త్ అంతా యాక్టివ్‌గా ఉన్నప్పుడు తీసుకుంటేనే అది హెల్త్ ఇన్స్యూరెన్స్ అవుతది. అన్ని పాడైన తర్వాత వాడెందుకు రిస్క్ చేసి మీకు డబ్బులు ఇవ్వడానికి ట్రై చేస్తాడు? సో, హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది ఎర్లీ ఏజ్‌లో తీసుకోవాలి. 2 మీరనే ఆ 5,00,000, 10,00,000 నిజంగా సరిపోతాయని మీరు అనుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. కోవిడ్ కంటే ముందున్నటువంటి మెడికల్ ఎక్స్‌పెన్సెస్ ఏంటి? ఇప్పుడున్నటువంటి మెడికల్ ఎక్స్‌పెన్సెస్ ఏంటి? మెడికల్ ఎక్స్‌పెన్సెస్ లాస్ట్ 5 సంవత్సరాల్లో దారుణంగా పెరిగిపోయాయి. గతంలో ఒక మోకాలికి సంబంధించినటువంటి సర్జరీ చేయించుకోవాలి అని అంటే మనకి 3,00,000 నుంచి 5,00,000 రూపాయల్లో అయిపోయేది. కానీ ఇప్పుడు ప్రతి దానికి రోబోటిక్ సర్జరీ అనేది ఇంట్రొడ్యూస్ అయిపోయింది. ఆ రోబోటిక్ సర్జరీ కేవలం హైదరాబాద్ లాంటి సిటీస్‌లోనే కాదు, టియర్ 2 టౌన్స్‌లో కూడా ఎంటర్ అయిపోయింది. ఇంతకుముందు ఏదైనా మేజర్ యాక్సిడెంట్ గాని ఏదైనా జరిగి న్యూరో సర్జరీ బ్రెయిన్ ఓపెన్ చేసి చేయాలి అని అంటే 20,000-25,00,000 ఖర్చు అయ్యేది. ఇప్పుడు అదే రోబోటిక్స్ చేస్తున్నాయి. ఒక్కొక్క ప్రొసీజర్ కోసం వాళ్ళు 8-10 లక్షలు చార్జ్ చేస్తున్నారు. ఒక్కసారి ఇది ఓపెన్ చేశారు అని అంటే దాదాపుగా 40-50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక్కసారి క్యాన్సర్‌కి ఎఫెక్ట్ అయ్యారు అని అంటే ఎంత ఖర్చు అవుతుందో దానికి లెక్క కూడా మీకు తెలియదు. సో, ఇటువంటివన్నీ కూడా మోస్ట్ కామన్‌గా ప్రతి ఒక్క మనిషి జీవితంలో జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనకి హెల్త్ ఇన్స్యూరెన్స్ ఎంత ఉండాలి అని అంటే అన్‌లిమిటెడ్ ఉండాలి. మనకి యూఎస్‌లో ఇటువంటి కంట్రీస్‌లో సహజంగా అన్‌లిమిటెడ్ హెల్త్ ఇన్స్యూరెన్స్‌లు ఉంటాయి. అటువంటి కండిషన్స్ మన దగ్గర లేవే అని చెప్పి ఇన్ని సంవత్సరాలు నేను బాధపడ్డాను. కానీ ఈ రోజు మన ఇండియాలో కూడా అన్‌లిమిటెడ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీస్ ఇంట్రొడ్యూస్ అయ్యాయి. అటువంటి అన్‌లిమిటెడ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీని ఈ రోజు ఒక్కసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆ పాలిసీలో ఉన్నటువంటి బెనిఫిట్ ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు. ఇది ఇక్కడ కేవలం నేను ఏదో వాళ్ళు నాకు ఏదో డబ్బులు ఇచ్చారు ఇటువంటి కండిషన్ కాదు. ఎప్పుడు హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు డబ్బులు ఇయ్యవు ప్రమోషన్ చేయడానికి. ఇది కేవలం మీకు అందరికీ తెలియాలి. ఇటువంటి అన్‌లిమిటెడ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ మీకు ఉండాలి కాబట్టే చెప్తున్నాను. అన్‌లిమిటెడ్ ఎందుకు 50,00,000 తీసుకుంటే సరిపోద్ది కదా అని మీరు అనుకుండొచ్చేమో. ఇప్పుడు మీకు 50,00,000 తీసుకుంటే అది పెద్ద అమౌంట్ అవ్వచ్చు. కానీ యాక్చువల్‌గా ఇప్పుడు మీ వయసు 30, 35, 40 అని అనుకుంటే మీకు 55, 60 సంవత్సరాల వయసు వచ్చే టైంకి ఇంకా హెల్త్ ఇన్స్యూరెన్స్ ఎక్స్‌పెన్సెస్ ఎంత పెరుగుతాయి? హెల్త్ ఎక్స్‌పెన్సెస్ ఎంత దారుణంగా పెరగబోతున్నాయి. సో, బేసిక్‌గా అందుకే మనకి అది ఎంత పెరుగుతుందో కూడా తెలియదు కాబట్టి మనకి తెలియనంత అమౌంట్ మనకి క్లెయిమ్ చేయడానికి రెడీగా ఉండాలి. అప్పుడు మనకి ఎటువంటి ఎమర్జెన్సీ వచ్చినా కానీ మనం ఎఫోర్డ్ చేయగలుగుతాం. అటువంటి ఒక అన్‌లిమిటెడ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ పాలిసీ పేరేంటో లాస్ట్‌లో చెప్తాను. సో, బేసిక్‌గా మనకి బేసిక్ సమ్ ఇన్స్యూరెన్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ పాలిసీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. బేసిక్ సమ్ ఇన్స్యూర్డ్ ఇస్ అన్‌లిమిటెడ్. మీకు ఎంత కావాలంటే అంత క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎంత కావాలంటే మీరు అనుకుంటే కాదు. అక్కడ మీకు ఎంత క్లెయిమ్ వస్తే అంత క్లెయిమ్ చేసుకోవడానికి అన్‌లిమిటెడ్ టైప్ ఇచ్చారు. సో, బేసిక్‌గా ఇందులో మీకు 4 వేరియంట్స్ ఇచ్చారు. క్లాసిక్, సెలెక్ట్, ఎలైట్ అండ్ బ్లాక్. ఇక్కడ 4 వేరియంట్స్ ఇచ్చారు. సో, బేసిక్‌గా ఈ 4గిట్లో కూడా బేసిక్ సమ్ ఇన్స్యూర్డ్ ఇస్ అన్‌లిమిటెడ్. దానికి ఎటువంటి లిమిట్ లేదు. సో, దానికి రూమ్ క్యాప్‌లోకి మాత్రం కొన్ని డిఫరెన్స్‌లు తీసుకొని వచ్చారు. రూమ్ క్యాప్ ఫర్ క్లాసిక్ వచ్చేసరికి జనరల్ రూమ్ ఇస్తారు. అంటే జనరల్ వార్డ్. అదే సెలెక్ట్ కేటగిరీకి వచ్చేసరికి ట్విన్ షేరింగ్ రూమ్ ఇస్తారు. అదే ఎలైట్ కేటగిరీకి వచ్చేసరికి ఎక్సెప్ట్ డీలక్స్ అండ్ సూట్ రూమ్స్ తప్పించి
సింగిల్ రూమ్ ఏదైనా ఇస్తారు. అదే బ్లాక్ వచ్చేసరికి దేర్ ఇస్ నో రూమ్ క్యాప్, డీలక్స్ అవ్వచ్చు, సూట్ అవ్వచ్చు. మీరు ఏ పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి ఒక సూట్ రూమ్ తీసుకున్నా కానీ వాళ్ళు దానికి పే చేస్తారు. అండ్ ఎక్స్పెన్సెస్ ఫర్ రీచింగ్ ద హాస్పిటల్ అంటే అంబులెన్స్ కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో రోడ్ అంబులెన్స్కి క్లాసిక్లో 2,000 రూపాయలు పే చేస్తున్నారు, సెలెక్ట్లో కూడా 2,000 రూపాయలు పే చేస్తున్నారు. ఎలైట్లోకి వచ్చేసరికి అది దాదాపుగా ఎయిర్ అంబులెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ తోటి హైదరాబాద్ నుంచి మనం ఢిల్లీ షిఫ్ట్ చేయాలనుకోండి, బై రోడ్డు వెళ్ళడం సాధ్యం కాదు, ఎయిర్ లిఫ్ట్ చేయాల్సి వస్తుంది. లేదా ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మనం అక్కడి నుంచి ఒక సిటీకి రావాలి అని అంటే రోడ్ అవైలబిలిటీ లేదా టైం ఇవన్నీ కన్స్ట్రెంట్ అవుతాయి. అటువంటి టైంలో మనకి ఎయిర్ అంబులెన్స్ మాత్రమే మనకి హెల్ప్ చేస్తుంది. ఆ ఎయిర్ అంబులెన్స్ కోసం అప్ టు 5 lakhs వరకు లిమిట్ని ప్రొవైడ్ చేస్తున్నారు, అటు ఎలైట్ అండ్ బ్లాక్ వేరియంట్లో కూడా. అండ్ దాంతో పాటుగా హాస్పిటలైజ్కి సంబంధించి ఇంతకుముందు మినిమం 1 day ఉంటేనే మేము కవరేజ్ ఇస్తామని చెప్పేవాళ్ళు ఇప్పుడు 2 hours ఆఫ్ అడ్మిషన్ ఉన్నా కానీ మీకు కవరేజ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. 24 hours ఫర్ ఆయుష్ ట్రీట్మెంట్, ఫర్ రెగ్యులర్ డే కేర్ 2 hours ప్లేస్ మీరు అడ్మిట్ అయినా కానీ అన్లిమిటెడ్ ట్రీట్మెంట్కి మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మోడర్న్ ట్రీట్మెంట్స్కి అప్రాక్సిమేట్గా మీకు 1 lakh రూపీస్ వరకు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏది క్లాసిక్ అండ్ సెలెక్ట్లో. అదే ఎలైట్ అండ్ బ్లాక్లో మాత్రం అన్లిమిటెడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎక్స్పెన్సెస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద హాస్పిటలైజేషన్. ఇప్పుడు మరి హాస్పిటలైజ్ ఇప్పుడు ఏదైనా ప్లాంట్ సర్జరీ అనుకోండి, దానికంటే ముందు మీరు సిటీ స్కాన్లు, పెట్ స్కాన్లు అని ఎన్నో చేయించుకుంటారు. ఆ స్కాన్లకే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, 50,000 నుంచి ₹1,00,000 దాకా కూడా ఖర్చు అవ్వచ్చు. సో బేసిక్గా అవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయంటే అటువంటి కండిషన్ కాదు. సో బేసిక్గా మీరు హాస్పిటలైజ్ అయ్యే కంటే ముందు పెట్టుకున్నటువంటి ఎక్స్పెన్సెస్ కూడా అప్ టు 60 days లోపు ఉన్నటువంటి ఎక్స్పెన్సెస్ అన్నింటినీ కవర్ చేస్తారు ఆ సర్జరీ రిలేటెడ్. అండ్ ఆ తర్వాత కూడా మనకి రికవరీ ప్రాసెస్లో కూడా కొన్ని టెస్ట్లు, మెడికేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, వాటిని కూడా ఆఫ్టర్ 60 days వరకు కూడా ఇందులో కవరేజ్ ఇస్తున్నారు. అండ్ హోమ్ కేర్, ఇప్పుడు మనం కొన్ని ట్రీట్మెంట్స్ హాస్పిటల్ ఉండే తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇంటి దగ్గర కూడా నర్సును పెట్టుకొని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దానికి కూడా అన్లిమిటెడ్ పాలసీ ఉంది. ఆర్గన్ డొనేషన్కి అన్లిమిటెడ్ కవరేజ్ ఉంది. అండ్ ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఈ పాలసీలో లాక్ ద క్లాక్. మీరు ఏ ఏజ్లో అయితే ఎంటర్ అవుతారో మీరు ప్రీమియం అంతే పే చేస్తారు. ఇది బ్యూటిఫుల్ ఫీచర్. సహజంగా హెల్త్ ఇన్సూరెన్స్లో మనకి లాక్ ద క్లాక్ అనే ఒక ఆప్షన్స్ చాలా తక్కువ వాటిల్లో ఉంటాయి. మనకి ఎవ్రీ 5 yearsకి హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రీమియం అనేది పెరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ బ్యూటీ ఏంటి అని అంటే మనకి ఎలైట్ అండ్ బ్లాక్ వేరియంట్స్లో ఎంట్రీ ఏజ్ తోటి మీకు మీ ప్రీమియంని లాక్ చేస్తారు. ఇది ఫర్ ఎవర్ అంటే అలాని కాదు, మీరు ఎప్పుడైతే క్లెయిమ్ చేస్తారో అప్పటి నుంచి మళ్ళీ అది నార్మలైజ్ అయిపోయి మీ ఏజ్ని బట్టి మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఎర్లీ ఏజ్ 30 yearsలో తీసుకుంటున్నారు అనుకోండి, మీకు 60 వరకు క్లెయిమ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ 30 సంవత్సరాల పాటు ఎంట్రీ ఏజ్ ఎంతైతే ఉందో దానికి మాత్రమే ఎంత ప్రీమియం ఉందో ఆ ప్రీమియం మాత్రమే పే చేస్తారు. ఫస్ట్ క్లెయిమ్ వచ్చిన దగ్గర నుంచి మాత్రమే మీ ప్రీమియమ్స్ అనేవి చేంజ్ అవ్వడం మొదలు పెడుతుంది. అదొక్కటే కాకుండా కొంతమంది హెల్తీగా ఉండడానికి ట్రై చేస్తారు, ఎవ్రీడే 10,000 15,000 స్టెప్స్ నడవటం ఈ అలవాటు ఉంటుంది. అట్లాంటి వాళ్ళ కోసం ఎవ్రీ ఇయర్ రెన్యువల్లో 30% డిస్కౌంట్ని కూడా ఆఫర్ చేస్తూ ఉంటారు. సో బేసిక్ ఇట్లా ఎన్నో ఆప్షన్స్, ఈ కన్సల్టేషన్స్ అన్లిమిటెడ్ తీసుకోవచ్చు, సెకండ్ మెడికల్ ఒపీనియన్ తీసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా కొన్ని యాడ్-ఆన్స్ కూడా మీకు ఇందులో ఫీచర్స్ కింద కనిపిస్తూ ఉంటాయి. సో ఇందులో కొన్ని మీకు కోపేమెంట్ కనుక ఆప్షన్ పెట్టుకున్నట్లయితే, కోపేమెంట్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకండి, పెట్టుకుంటే డిస్కౌంట్ ఇస్తారు మీ ప్రీమియం మీద, కానీ అది మీరు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దు. అండ్ మీ నెట్వర్క్ హాస్పిటల్స్ అడ్మిట్ అయినట్లయితే ప్రీమియంని తగ్గిస్తారు. ప్లాంట్ సర్జరీస్కి అటువంటి వాటికి మీ నెట్వర్క్ హాస్పిటల్స్ లేదా మీరు రిఫర్ చేసిన హాస్పిటల్కి వెళ్తామని చెప్పినా కానీ ప్రీమియంని తగ్గిస్తారు. అటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో దేర్ ఆర్ సో మెనీ అదర్ బెనిఫిట్స్ ఇక్కడ మీకు బేసిక్గా హెల్త్ ఇన్సూరెన్స్లో. సో బేసిక్గా ఇన్ని బెనిఫిట్స్ తోటి మనకి అన్లిమిటెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకి నివాబూపా కంపెనీ ఆఫర్ చేస్తుంది. దాని పేరే రీఎష్యూర్ 3.0 గో అన్లిమిటెడ్. సో బేసిక్గా అన్లిమిటెడ్ కవరేజ్ని మనకి నివాబూపా అనేది ఆఫర్ చేస్తుంది. సో సాధ్యమైనంత వరకు మీ ఇన్సూరెన్స్ని మీరు అన్లిమిటెడ్ ప్లాన్స్కి షిఫ్ట్ అవ్వండి. గతంలో వాళ్ళు రీఎష్యూర్ 2.0 తోటి ఇంటూ 10x వరకు కూడా బోనస్ ఇచ్చేవాళ్ళు. అంటే మీరు 25 లక్షలు తీసుకుంటే 2.5 కోట్ల వరకు బోనస్లు ఇచ్చేవారు. ఇంకా బోనస్లు లేవు, బేస్ లేదు, మొత్తం అన్లిమిటెడ్. సో అన్లిమిటెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇప్పుడు వన్ ఆఫ్ ద చీపెస్ట్ ప్రైస్ గానే అవైలబుల్లో ఉంది. రీసెంట్గా వన్ ఆఫ్ ద పర్సన్కి నేను ఒక 45 ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి ఒక వ్యక్తికి చేపిస్తే ఏ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ లేవు అతనికి పోర్ట్ ఒకటి చేయించినప్పుడు బేసిక్ అప్రాక్సిమేట్గా ఒక 45,000 to 47,000 అన్లిమిటెడ్ పడ్డది. అది కూడా బ్లాక్ వేరియంట్, టాప్ వేరియంట్ పడ్డది. సో బేసిక్గా 45 years అంటే ఆయన ఒక్కడే కాదు, ఆయన వాళ్ళ కొడుకు, వాళ్ళ వైఫ్, వీళ్ళందరికీ కలిపి ప్యాకేజ్ 45,000లో అయిపోయింది. ఇంత తక్కువ ప్రీమియంలో మనకు అన్లిమిటెడ్ ఇన్సూరెన్స్ వస్తున్నప్పుడు అన్నెసరీగా చిన్న వాటి కోసం చెప్పి కాంప్రమైజ్ అవ్వకండి. లైఫ్లో బార్గెన్ చేయకూడని ప్లేసెస్ కొన్ని ఉంటాయి, అదే హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో బార్గెన్ చేస్తే రేపు మీ మెడికల్ ఎక్స్పెన్సెస్ విషయంలో కూడా ప్రతి ఒక్కరు మీతో బార్గెన్ చేస్తాడు.
సాధ్యమైనంత వరకు అన్లిమిటెడ్ తీసుకోండి, టాప్ వేరియంట్స్ తీసుకోండి, మీ హెల్త్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. యాక్చువల్లీ స్పీకింగ్ మీ హెల్త్ని కాదు మీరు ప్రొటెక్ట్ చేసుకునేది, మీరు ప్రొటెక్ట్ చేసుకునేది మీ అసెట్స్ని. మీ అసెట్స్కి ఇది ఇన్సూరెన్స్గా యాక్ట్ చేస్తుంది. అయిపోవాల్సిన డబ్బుల్ని, హెల్త్ కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బుల్ని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. యాక్చువల్గా రియాలిటీ ఒకటి చెప్పనా, ఎప్పుడైతే అన్లిమిటెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుందో యాక్చువల్గా రోగాలే రావు. ఎందుకంటే మనకి మెంటల్ సెక్యూరిటీ ఉంటుంది. ఏం జరిగిన ఒక భద్రత ఉందనే ఒక కాన్ఫిడెన్స్ మీకు ఆ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆ మెంటల్ సేఫ్టీ ఉన్నప్పుడు చాలా మందికి అసలు హెల్త్ ఇష్యూసే రావు. ఎప్పుడైతే మనకి ప్రాపర్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందో అప్పుడు మనం వెల్ ప్లాన్డ్గా ఉంటాం, పీస్ఫుల్గా ఉంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.